గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. మీకు ఈరోజు స్పెషల్ న్యూస్. భూమి పెరుగుతుంది అనేది లేదు, కానీ ప్రజలు పెరుగుతుందరు అనేది ఉంది. జనాభా పెరుగుతారు, భూమి ఉన్నంత వరకే ఉంటుంది. కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఎలా చేస్తారంటే అది ఒక అగ్రికల్చర్ ఫీల్డ్స్ను కూడా కన్వర్ట్ చేసి ఓపెన్ ప్లాట్ల కింద లేఅవుట్లు వేసేస్తున్నారు. అంతే. దాని మీనింగ్ ఏంటంటే మనకు ప్రొడక్టివిటీ ఫ్రమ్ అగ్రికల్చర్ డే బై డే డిక్రీజ్ అవుతుందని అర్థం. జనాభా పెరుగుతున్నారు, వాళ్ళకి హౌసెస్ కావాలి. డెఫినెట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ పక్కనున్నది సిటీకి, టౌన్కి, విలేజ్కి పక్కనున్న ల్యాండ్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేసి హౌసెస్ కింద చేసుకుంటారు. కానీ మనకు టుమారో మనకు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావాలంటే ఏం చేయాలి? సో దానికే ఈ కాన్సెప్ట్ వ్యవసాయ క్షేత్రం అంటే దట్ ఈస్ అ ఫార్మ్ ప్లాట్స్ కాన్సెప్ట్. ఈ ఫార్మ్ ప్లాట్స్ కాన్సెప్ట్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కనీసం ఒక 5 గుంటలన్నా ఉండాలి. ఉంటే వాళ్ళు వీక్లీ సాటర్డే సండే హాలిడే ఎప్పుడు వచ్చినా సరే అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకొని దాంట్లో నుంచి ప్రొడక్షన్ తీసుకోవాలి. అప్పుడే మనకు సేవ్ అవుతాం. తిండి గింజలు పొలాలు అనే ఒక పాయింట్ మీద తీసుకుంటే మనకు పొలాలు తగ్గిపోతున్నాయి, తిండి గింజలు గ్యారంటీగా ప్రపోర్షనట్గా తగ్గుతుంది. జనాభా తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రోడక్ట్ తక్కువ ఉంటుంది, అందువల్ల డిమాండ్ పెరుగుతుంది, రేటు పెరుగుతున్నాయి. సో ప్రొడక్టివిటీ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి రావాలి అని అనుకుంటే మనం వ్యవసాయ క్షేత్రము పెట్టుకోవాలి. అదే ఫార్మ్ ప్లాట్స్ మనం ఎవ్రీ వన్ షుడ్ బై. ఈచ్ ఫార్మ్ ప్లాటు ఒక ఫ్యామిలీకి కానీ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా సరే కాయకూరలు అవి ఇవి పండించుకొని కొంత దాంట్లో నుంచి ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని తీసుకుంటే మనం తినడానికి ఉంటుంది. టుమారో ఫ్యూచర్ ఈజ్ వెరీ డేంజరస్. అది ఆలోచించుకొని టుడే మనం ఒక ఫామ్ ప్లాట్ ఒకటి కొంటే 5 గుంటలు కొంటే రైతు బీమా వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అగ్రికల్చర్ మనం కూడా ఒక రైతు అవుతాము. ఎవ్రీ వీక్కి ఒకసారి మనం వెళ్ళి చూసుకొని అని దగ్గరలో ఉన్నదే తీసుకోండి. దూరం ఉన్నది తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి ఇవి కూడా వేస్ట్ అయిపోతుంది. కానీ పిల్లలకు ఎక్స్కర్షన్ బాగా రిలాక్స్ అవ్వడానికి 1, 2 ప్రొడక్షన్ తీసుకోవడానికి 2. బట్ యూ కెన్ గివ్ ఏ కాంట్రాక్ట్ కానీ మీరు కానీ ఇవ్వగలిగితే కాంట్రాక్ట్ వాళ్ళు ఫార్మరు యాక్చువల్గా దాంట్లో పండించి మనకు నెలకింతని, వారానికింతని, లేదా కొన్ని కాయగూరలు మనకు ఇంటికి పంపించడం కానీ చేస్తూ ఉంటారు. అందువల్ల యూ షుడ్ బై 1 ఫార్మ్ ప్లాట్ అట్లీస్ట్. మన ఫార్మ్ ప్లాట్స్ ఎక్కడెక్కడున్నాయంటే భీమారంలో ఉందండి. ఇట్ ఈస్ ఆల్రెడీ గ్రోన్ అప్, వెల్ ఎస్టాబ్లిష్డ్. అండ్ 3 గుంటల నుంచి మనం కొనుక్కోవచ్చు ఆ భీమారంలో. అట్లా అక్కడ కూడా మనకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ కాయగూరలు అన్ని నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి మనకి ఇస్తారు. మీరు అక్కడికి వచ్చినా కూడా మీకు ఫుడ్ పెట్టారంటే అక్కడి నుంచి పండించిన కూరగాయలతోనే మీకు ఫుడ్ వస్తుంది, ఆ వెజిటబుల్స్తో. అది భీమారామ్ ఈజ్ అ ఫెంటాస్టిక్. యూ కెన్ బై ఇన్ చేవెళ్ళ దగ్గర, ఖానాపూర్ దగ్గర ఒకటి ఉందండి. అది చాలా బెస్ట్. అది ఆల్రెడీ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, చాలా తక్కువ ప్లాట్లు ఉన్నాయి. యూ కెన్ బై దట్ చేవెళ్ళ, ఖానాపూర్. నెక్స్ట్ 1 more థింగ్ ఈజ్ మీకు నర్సాపూర్, మెదక్ వెళ్ళే రూట్లో నర్సాపూర్లో 2 ఉన్నాయి. తిమ్మాపూర్ ఒకటి, నెక్స్ట్ మాదాపూర్ ఒకటి. BVRIT ఇంజనీరింగ్ కాలేజ్కి పక్కన మాదాపూర్ టౌన్లో అక్కడ మనకు ఫార్మ్ ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం. అందువల్ల బై అండ్ గివ్ ఏ కాంట్రాక్ట్ అండ్ విల్ గెట్ ఏ ఫుడ్ ఐటమ్స్. రైట్. నెక్స్ట్ తిమ్మాపూర్లో కూడా అక్కడే ఉంది. శివంపేటకు పక్కన ఒక 7 కిలోమీటర్స్లో తిమ్మాపూర్లో ఫార్మ్ ప్లాట్ ఉంటుంది. దాన్ని కూడా యూ కెన్ బై. నెక్స్ట్ మనం KP దిగ్వాల్, కంకోల్ దాటిన తర్వాత సదాశివపేట దాటి కంకోల్ దాటి KP దిగ్వాల్కి రైట్ సైడ్ తిరిగితే లింగంపల్లి అని వస్తుంటుంది. అక్కడ 51 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ విత్ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్. ఈ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్లో మనకి ఏముంటుందంటే మన కంటైనర్ హోమ్ తీసుకోవచ్చు, G+1 ఉంటుంది, దాంతో G కూడా కట్టుకోవచ్చు. మనం చాలా తక్కువ రేట్లో ఫార్మ్ హౌస్ బిల్డప్ చేసుకోవచ్చు. మనకు బ్యూటిఫుల్గా 3.5 గుంటాస్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. దాని అది కూడా తక్కువ రేట్లో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఏ సిటీ ఫెసిలిటీస్ ఇన్ విలేజ్ స్టైల్ అలా ఉంటుంది అనమాట. దాంట్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ కెన్ బై దట్ ఫార్మ్. నెక్స్ట్ ఈ బడ్జెట్లన్నీ కూడా డిఫరెంట్గానే అనుకునే పని అయితే మనం నారాయణ ఖేడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షనల్ ఫార్మ్ ప్లాట్ బయింగ్ ప్రాసెస్. నారాయణ ఖేడ్లో ఏంటంటే మనకు
5 గుంటలకి మీరు ఆల్మోస్ట్ 4 lakhs నుంచి 7 lakhs మధ్యలో కానీ పెడితే నేచురలీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది. దాంట్లో నుంచి ఎవ్రీ మంత్ 2000 రూపీస్ మీకు ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు. సో ఇంటర్ క్రాప్స్ ఉంటుంది, నెక్స్ట్ మీడియం గ్రోత్ ఆఫ్ ట్రీస్ లైక్ ఏ మ్యాంగో అండ్ గోవా అండ్ సపోటాలు అవన్నీ కూడా ఉంటుంది. తర్వాత మహాగని ప్లాంట్స్ కూడా వేస్తారు. సో 15 years 12 to 15 years ఈల్డ్ వచ్చేది మహాగని టేక్ వుడ్ ప్లాంట్స్ కొన్ని, తర్వాత మ్యాంగో ప్లాంట్స్ కొన్ని, దాని తర్వాత ఇంటర్ క్రాప్స్ లైక్ పుచ్చ బెండ వంగ ఇవన్నీ కూడా వేసి ఆకుకూరలు వేసి మనకు 2000 రూపీస్ పర్ 5 గుంటలకి మనకి ఇస్తారన్నమాట. అందువల్ల మీరు ఈ టైప్ ఫార్మ్ ప్లాంట్స్లో ఏదో ఒకటి కొంటే కనీసం తిండి గింజలు పొలాలు దాని మీద కాన్సెప్ట్ మీద పొలం లేకపోయినా తిండి గింజలు సంపాదించాలి. మనం పెరుగుతున్నాం, జనాభా పెరుగుతున్నా, హౌసెస్ పెరుగుతున్నాయి, ఎక్స్పాండింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ 360 degrees డైరెక్షన్స్. సో అందువల్ల మన హౌసెస్ మాత్రం బాగా పెరిగిపోతూ ఉంటుంది, పొలాలని కన్వర్ట్ చేస్తూ ఉంటారు. సో యూ షుడ్ బై ఏ వ్యవసాయ క్షేత్రము అంటే ఫామ్ ప్లాటు 1 per హౌస్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి నా యూట్యూబ్.